ఆ పోస్టుల గురించి రెండో కమిటీ, షేర్డ్ పోస్టులు, రెండోది నేను పెట్టిన పోస్టులు. అసలు ఫేస్బుక్ ఉంది, ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ ఫ్రెండ్స్, లేకపోతే అసలు ఫేస్బుక్లో అసలు పేజీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డొనాల్డ్ ట్రంప్ నుంచి, విజయ మల్యా నుంచి, శ్రీకాకుళంలో ఉన్న అరటి పండు దాకా అన్నిటి మీద పోస్టులు పెట్టాను. ఆ పెట్టిన పోస్టులో 2 పోస్టులు విచ్ దే ఫౌండ్ అబ్జెక్షనబుల్ ఈస్ గౌతమిపుత్ర శాతకర్ణికి ట్యాక్స్ కన్సెషన్ ఇవ్వటం న్యాయబద్ధం కాదని ఒక పోస్ట్ పెట్టా. అది వీళ్లకు నచ్చలేదు. ఇది గవర్నమెంట్కి వ్యతిరేకంగా నువ్వు పోస్ట్ పెడతావా? ఇప్పటికి కూడా చెప్తున్నా న్యాయబద్ధం కాదు, కరెక్ట్ కాదు. చారిత్రక సినిమా నిర్మాణం చేస్తామంటూ చరిత్రను డిస్టార్ట్ చేసినప్పుడు దాన్ని ట్యాక్స్ కన్సెషన్ ఇస్తాం రాంగ్ కదా. అది ఐ ఫెల్ట్ ఇట్, ఐ పుట్ యాజ్ ఎ పోస్ట్ ఫర్ మీ అండ్ షేర్డ్ ఇట్ విత్ మై ఫ్రెండ్స్. సెకండ్, బాహుబలికి ఎక్స్ట్రా స్క్రీనింగ్ అవకాశాలు. అది అందరికీ తెలుసుంటే ఎక్కువ నిర్మాతలు ఇన్వెస్ట్ చేసి దే విల్ ఆల్సో ప్రొడ్యూస్ సచ్ మూవీస్. బట్ ఇన్ ది ప్రాసెస్ గౌతమిపుత్ర శాతకర్ణి నేను చూడలేదు, బాహుబలి ట్వైస్ చూచాను, మంచి సినిమా. సో దట్స్ ఇండిపెండెంట్ ఆఫ్ దిస్. సో అది వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ ఐ కుంట్ అండర్స్టాండ్. ఈ రెండు కరెక్ట్ కాదని పోస్ట్ పెట్టాను. ఇక రెండోది, ఇది కన్సిస్టెంట్గా నా మీద చేస్తున్నటువంటి దాడి. ఎవరు? మా ఫ్రెండ్ అనిల్ సింగల్ తిరుపతికి పోవడం ఇష్టం లేదు, నువ్వు చేసావు అనేది ఫ్యాక్ట్ కాదని అదే నేను అక్కడ పెట్టిన పోస్టు. ఎప్పుడైతే నార్త్ సౌత్ ఇష్యూ దీంట్లో తీసుకొచ్చారు, ఇది అసలు నార్త్ సౌత్కు సంబంధించిన ఇష్యూ కాదంటానికి నేను పోస్ట్ పెట్టా. ఎందుకు నేను చెప్పిందల్లా ఒకటే, ఒక ట్రెడిషన్ ఉంది ఈ పోస్ట్లో. సౌత్ ఇండియన్ మోస్ట్లీ తెలుగు ఆఫీసర్ను నియమించేటటువంటి ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయాన్ని ఈరోజు భగ్నం చేసుకోవాల్సిన స్పెషల్ సర్కమస్టాన్సెస్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఎందుకు చేశారు? దట్స్ ది ఓన్లీ పాయింట్. అంతకుమించి ఇప్పుడు ఉత్తరాది ఆఫీసర్లు సమర్థవంతులు కాసు బ్రహ్మానంద రెడ్డి గారి కింద పనిచేశారు, వెంగళరావు గారి కింద పనిచేశారు, ఎన్టీ రామారావు గారి కింద పనిచేశారు, చంద్రబాబు నాయుడు గారి ఫస్ట్ టెన్యూర్లో పనిచేశారు. మరి ఎప్పుడు ఎవరిని వేయలేదే? ఇప్పుడు కన్సిస్టెంట్గా యూ ప్రిఫర్డ్ ఏ సౌత్ ఇండియన్ ఆఫీస్. వై సడన్లీ ఏ చేంజ్ హియర్? It was nothing to do with North South. It has nothing to do with this particular individual with whom I have an excellent personal relationship and consider him as a very, very efficient officer. So అదొకటి నేను తప్పు చేశాను. ఈ రెండు నేను పెట్టిన పోస్టులు వాటిలో చేసిన తప్పు. ఆ 3 షేరింగ్ విచ్ వాస్ డన్ విత్ రెఫరెన్స్ టు దట్ పర్టికులర్ ఇన్సిడెంట్ ఆఫ్ దట్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అరెస్ట్. But I felt really bad, so I shared whatever came to me. So this is the background in which this thing has been done. Ika Brahmin Corporation kuste in chala I tried to do a lot and unconventional ga kuda chesanu. So na request alla government ki endi ante din dilute cheyadu. దీంట్లో నేను అన్కన్వెన్షనల్గా ఎట్లా చేశానంటే, గవర్నమెంట్కి పంపిస్తే ఇవి తిరిగి రావు కాబట్టి నా లెవెల్లో డెసిషన్స్ తీసుకొని చాలా చేశాను. అండ్ ఆల్ విత్ అన్ ఇంట్రెస్ట్ దట్ వీ షుడ్ బిల్డ్ ఇన్స్టిట్యూషన్స్. ఇట్ షుడ్ నాట్ బి అ సబ్సిడీ డోలింగ్ ప్రాసెస్, బట్ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ ఈజ్ ఫార్ మోర్ ఇంపార్టెంట్ అనే పాయింట్ మీద నేను చేయటం జరిగింది. దానిని కాస్త మైండ్లో పెట్టుకొని, నాకన్నా సమర్థులైన వాళ్ళు చాలామంది ఉన్నారు, కమ్యూనిటీలో ఉన్నారు, అదర్వైజ్ ఆల్సో ఉన్నారు. బట్ ప్యాషన్ కూడా కావాలి. అంటే సమర్థతే సరిపోదు. ఇట్లాంటి ఆర్గనైజేషన్లో పనిచేసేటప్పుడు నీకు సమర్థత ఉండాలి, ప్యాషన్ ఉండాలి. అటువంటి వాళ్ళని ఎవరినైనా వేసి వాటి యాక్టివిటీ డైల్యూట్ చేయకుండా గనక ఉంటే సీఎం గారికి నేను శిరసా వందనం చేస్తాను. దానికి ఏమీ ప్రాబ్లం లేదంటే నేను ఇండిస్పెన్సిబుల్ అనుకోవట్లేదు, నన్ను తీసేసినందువల్ల అది పాడైపోతుంది అనుకోవట్లేదు. బట్ దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం, ఎందుకంటే ప్యాషనెట్లీ ఆఫ్ డెవలప్డ్ అన్ ఇన్స్టిట్యూషన్, దానిని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మై రిలేషన్షిప్ విత్ హిమ్ యాజ్ సిఎస్, ఆ పైన బ్రాహ్మిన్ కార్పొరేషన్లో కూడా